గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న చిటిపుట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒళ్ళంతా కూడా కాస్త పుండ్లుగా ఎర్ర మచ్చలుగా అనిపిస్తూ ఉంటుంది. సంహౌ కొన్ని సిచ్యువేషన్లో అసలు టాలరేట్ చేయలేకపోతుంటారు. దీనికి పరిష్కారం ఏంటి? ఏమైనా మందులు ఉన్నాయా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్, సోరియాసిస్కి మనకు ఆయుర్వేదంలో ఏమైనా మందులు ఉన్నాయా? ఇదేమైనా వంశపారంపర్యంగా వస్తుంది అంటారా, లేకపోతే ఏమైనా స్కిన్ ఎలర్జీస్ దానికి సంబంధించిందా? చాలా మందులు ఉన్నాయమ్మా. అత్యంత తక్కువ శాతం మందిలో వంశపారంపర్యంగా వస్తుంటుందమ్మా. 100లో 99% మందిలో వంశపారంపర్యానికి దీనికి సంబంధం లేదమ్మా. సో ఆహార విహారాల పరంగా మార్పులు కానీ, మానసిక ఒత్తిడి కానీ, వాతావరణ ప్రభావం కానీ, ఇలాంటి ఇతర కారణాల వల్ల ఈ యొక్క సోరియాసిస్ వస్తుంటుంది. కానీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశాలు 1% ఉంటే ఉండొచ్చుమా, తక్కువ. అసలు ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. సో మొండి వ్యాధి అని చెప్పుకోవచ్చుమా. చాలామంది చాలా వేదనకు గురవుతుంటారు అనమాట. దానివల్ల అసౌకర్యము, దురద, మంట, పోటు, చర్మం వికృతిగా ఉండడము, ఇలాంటివి చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. దీన్నే చేప పొలుసుల వ్యాధి అని చెప్పేసి చెప్తుంటారమ్మా. అంటే చేప పొలుసులు ఏ విధంగా అయితే ఊడిపోతుంటాయో ఆ విధంగా ఈ జబ్బు వచ్చినటువంటి వాళ్ళ యొక్క చర్మము పొట్టులాగా ఈ యొక్క ఉల్లిపాయ పొట్టు ఏ విధంగా రాలిపోతుందో ఆ విధంగా పోతుంటుందమ్మా. కొద్దిగా అనేసరికి పొట్టు రాలిపోతుంది. ఆ కింది భాగంలో ఎర్రటి మచ్చ ఎర్రగా ఉండేపేసి చర్మము ఒక బ్లడ్ డాట్ లాగా కనిపిస్తుంటుందమ్మా. సో ఈ తల నుంచి కాళ్ళ వరకు సోరియాసిస్ ఎక్కడైనా రావచ్చుమా. ఇన్ జనరల్గా సర్వసాధారణంగా తల మీద రావచ్చు. అదేవిధంగా ఈ మోకాళ్ళ భాగంలో, మోచేతుల భాగంలో, వెనుక వీపు భాగంలో సర్వసాధారణంగా. ఇది అంటువ్యాధా సార్? కాదమ్మా, అంటువ్యాధి కూడా కాదు. కేవలము ఆ యొక్క వ్యక్తికే పరిమితమైనటువంటి వ్యాధి. వేరే వాళ్ళకు కూడా రాదమ్మా ఇది. సో కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ స్నేహితులకు కానీ, వాళ్ళ బంధువులకు కానీ, ఒకరి దుస్తులు ఒకరు వాడుకున్నప్పుడు రావడం కానీ, ఒకరి స్పర్శ ఒకరికి తగిలినప్పుడు కానీ రాదమ్మా. సో కేవలం వ్యక్తికి పరిమితమైనటువంటి వ్యాధి ఇది. సో ఇది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. కొంతమందిలో ఎస్పెషల్లీ కొన్ని సీజన్స్లోనే పెరిగిపోతుంటుందమ్మా. అంటే చలికాలం విపరీతమైన ఉధృత పెరిగిపోతుంటుంది, మళ్ళీ మిగతా కాలంలో తగ్గిపోతుంది. కొంతమందికి అరుదుగా మాత్రము ఈ యొక్క వేసవి కాలంలో పెరిగేటువంటి పద్ధతిలో కొంతమందికి ఉంటుందమ్మా. సో కాబట్టి ఒక శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఉంటుందమ్మా. కొంతమందికి ఒళ్ళంతా ఉంటుందమ్మా, భరించలేరు అనమాట వాళ్ళు. విపరీతమైన మంట, దురదలు, పోట్లు, సలుపు, సో పొట్టు రాలిపోతుంటుందమ్మా. కొంతమందిని మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుందన్నమాట. ఈ కొంతమందిలో కూడా వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉంటే, కొంతమందిలో మాత్రం వ్యాధి లక్షణాలు విపరీతంగా ఉంటాయమ్మా. సో తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు కూడా ఈ స్టిరాయిడ్స్ ఇలాంటివి కూడా వాడుకోవాల్సి వస్తుందమ్మా, వాడుతుంటారమ్మా. ఎందుకంటే ఆ బాధ భరించలేరు పేషెంట్స్. సో తాత్కాలికంగా తగ్గడానికి వచ్చని చెప్పేసి మరి శక్తివంతమైనటువంటి స్టిరాయిడ్స్ కూడా వైద్యులు. అవునమ్మా, చాలా ఇదిగా ఉంటుందమ్మా. తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా స్టిరాయిడ్స్ చేసి ముందు ఆ యొక్క కంఫర్టబిలిటీ పేషెంట్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. సో ఈ ఇంటర్నల్ కూడా స్టిరాయిడ్స్ తప్పని పరిస్థితుల్లో వైద్యులు వాడుతుంటారమ్మా. సో ఇది కూడా క్రమక్రమంగా ఈ స్టిరాయిడ్స్ని కూడా వెంటనే ఆపకుండా ట్యాపరింగ్ డోస్ అనమాట, క్రమక్రమంగా డోస్ తగ్గిస్తే ఆపేస్తారనమాట. అందుకే అంతంత శక్తివంతమైనటువంటి ఔషధాలు ఉపయోగిస్తే కానీ తగ్గనటువంటి పరిస్థితులు కూడా కొన్ని రకాలైనటువంటి సోరియాసిస్లు ఉంటాయమ్మా. సో ఏది ఏమైనప్పటికీ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ మధ్య కాలంలో చర్మ వ్యాధుల్లో రాజుగా వెలుగొందేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య సోరియాసిస్ అమ్మా. చాలా మంది సైకలాజికల్ కూడా బాధపడుతుంటారు అనమాట ఈ యొక్క వ్యాధితో. అంత మొండి వ్యాధి. దీనికి మంచి ఔషధం చెప్తాను చూడమ్మా. దీనికి పసుపు పొడి ఒక 50 గ్రాములు, ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు, అదేవిధంగా బావంచాల పొడి ఒక 50 గ్రాములు. పసుపు పొడి, ఉసిరిక పొడి, బావంచాల పొడి, ఈ రెండు అందరికీ తెలిసినటువంటి అమ్మా. పసుపు, ఉసిరిక. బావంచాల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే బావంచాలు మనకు విత్తనాలు మార్కెట్లో దొరుకుతాయమ్మా. సో విత్తనాలు తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేసుకుంటే మంచి పౌడర్ అయిపోతుంది. అది వాడుకోవడం మంచిదమ్మా. సో ఈ బావంచాలు మామూలుగా హెయిర్ ఆయిల్స్లో కానీ, తర్వాత కొన్ని సౌందర్యపరమైనటువంటి ఈ ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు కానీ, తర్వాత ఈ సున్నిపిండిలో కానీ కలుపుతుంటారమ్మా. చాలా సువాసన భరితమైన ద్రవ్యం. బావంచాలలో కూడా ఈ యొక్క సోరియాసిస్ తగ్గించేటువంటి గుణం ఉన్నట్లు మనకు పరిశోధనలో కూడా నిరూపితమైందమ్మా. అదేవిధంగా ఈ 3 పదార్థాల్లో అంటే పసుపులో, ఉసిరికలో, బావంచాల్లో 3ఇంట్లో కూడా ఈ సోరియాసిస్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నట్టు
పరిశోధనలు కూడా నిరూపితమైందమ్మా. ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటేమా చర్మ కణ విభజన ఎక్కువ జరుగుతుంటుంది. అంటే సర్వసాధారణంగా కణ విభజన అందరికీ జరుగుతుంటుందమ్మా. కణాలంటే విభజన చెందుతుంటాయి, చర్మ కణాలు కూడా విభజన చెందుతుంటాయి అందరికీ. కానీ ఈ యొక్క జబ్బు వచ్చినటువంటి వాళ్ళలో కణ విభజన విపరీతంగా జరిగిపోతుంటుంది అనమాట. సో పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తుంటాయి. అందులో భాగంగానే చర్మం మీద దర్శించే ప్రత్యక్షమైనటువంటి సమస్య ఈ సోరియాసిస్. ఏ విధంగా అయితే పాము కుబుసము కొన్నాళ్ళకు ఒకసారి పాము కుబుసం వదిలిపెడుతుందో ఆ విధంగా ఈ దేహం అంటే ఏ జీవికైనా ఈ లక్షణాలు ఉంటాయమ్మా. అంటే ఈ యొక్క కణ విభజన అనేది దేహధర్మాల్లో భాగంగా ఉంటుంది. సో చర్మ కణాలు కూడా విభజన చెందుంటాయి. కొన్ని కారణాల వల్ల ఈ యొక్క చర్మ కణాలు ఎక్కువగా విభజన చెందడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది సోరియాసిస్ అంటారమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం ఈ యొక్క పద్ధతిలో ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని అంతా కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారవుతుంది. దాన్ని ఉదయం ఒక 1/2 టీ స్పూను, రాత్రి ఒక 1/2 టీ స్పూను తగినంత తేనెతో కలిపి రెగ్యులర్గా కొన్నాళ్ల పాటు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కణ విభజన తగ్గి నార్మల్కి వచ్చేసేసి ఆ సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో మరలా ఆ సమస్య తరచుగా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా దేహంలో ఉంటూ కాపాడుతుంటాయమ్మా. పైపూత మందుగా మనకి గానుగ నూనె దొరుకుతుందమ్మా. దీన్నే కానుగ నూనె అంటారమ్మా. కానుగ విత్తనాల నుంచి తయారు చేసినటువంటి నూనె మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. కానుగ నూనె, నిమ్మరసము రెండు కలిపేసేసి అంటే ఒక 100 ml కానుగ నూనె అయితే అందులో ఒక 5 ml అంతకంటే ఎక్కువ నిమ్మరసం వాడకూడదమ్మా. 100 ml కానుగ నూనె మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక 5 ml నిమ్మరసం కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ రేషియో ప్రకారం ఎంతైనా కలుపుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల పైపూత మందుగా ఈ పద్ధతిలో వాడుకోవాలి. కడుపులోకి నేను చెప్పినట్టు ఔషధం వాడుకోవడం వల్ల చాలా సూక్ష్మంలో ఆ యొక్క సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఓకే. సో ఎవరైనా కానీ సోరియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా కానీ ఎవరైనా లాంగ్ టర్మ్ నుంచి దీన్ని ఫేస్ చేస్తున్నా కానీ సార్ చెప్పిన టిప్స్ అనేవి పాటించండి. తప్పకుండా మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఎలా అనిపించింది, మీకు ఎలా వర్క్ చేసింది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్స్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.